ప్రైజ్లార్డ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరు సహోదరులారా, దేవుని యొక్క మహా కనికరమును కృపను ఎరిగిన మనము మరొకసారి ఆయన యొక్క మంచితనమును మనము చూస్తున్నాం. ఇక్కడ యేసు రక్తంతో కడగబడి ఆయన యొక్క ఔన్నత్యం ఎరిగిన మనము ఈ విషయం మరొకసారి ఆలోచన చేస్తే బహు వింతైనది. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి అంటున్నాడు. ప్రతి మనిషి వచ్చిన పరిస్థితిని బట్టి నాకు మంచి కాలం వస్తుంది, నాకు టైం వస్తుంది అని అనుకుంటారు. కానీ ఆ టైం రానికే మన కాలము గతి స్థితి మారాలంటే యేసు ప్రభు ఉండాలి మన జీవితంలో. అట్లా అంటే యేసు ప్రభు లేని వాళ్ళకి మారతలేదా అంటే యేసు ప్రభు లేని వాళ్ళకి మారుతుంది. అంటే యేసు ప్రభు అందరికీ ఉన్నాడు, కానీ యేసు ప్రభు అంగీకరించిన వారి పక్షంలో కూడా ఉపకారి అయి ఉన్నాడు. ఎందుకంటే మనం యేసు ప్రభువును ఎరగక ముందే ఆయన కరుణా సంపన్నుడై శిలువలో ప్రాణం పెట్టినాడు కదా. అట్లనే వారి పక్షంలో కూడా ఆయన ఓపిక కలిగి దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆ విషయం మనం ఎరిగి ఆయన గుణ లక్షణం అది అని తెలుసుకోవాలి. రెండవది, రాజులను త్రోసివేయచ్చు నియమించు ఉన్నాడు. కాలం ఆయన చేతి ఉంది. రెండవది, రాజులు ఎవరైనా ఏర్పాటుని అది దేవుని ఏర్పాటు. ఈనాడు చూసుకుంటే ఎంతో యుక్తితో ఎంతో కుయుక్తితో రాజులు నియమించబడుతున్నారు. కానీ దానికి ప్రత్యక్షంగా ప్రజలున్న పరోక్షంగా దేవుని యొక్క హస్తం లేకపోతే ఏ రాజు నిలబడలేడు. అదే మాట ఏమంటాడు, ఆయన రాజులను త్రోసివేయచ్చు నియమించు ఉన్నవాడు అంట. త్రోసివేసేటోడు ఆయన్నే, నియమించేటోడు ఆయన్నే. ఈ విషయం ఎరగాలి. మనం అనుకుంటాం అనవసరంగా ఈ ప్రభుత్వం వచ్చింది, అనవసరంగా ఈయన వెళ్తున్నాడు అనుకుంటాం. దానికి కారణం మనము ఎరిగి దేవుని చిత్తం అది అయింది అని ఎరగాలి. దేవుని చిత్తము మన పక్షం ఎట్లుందో మనం చూసుకోవాలి. అది రెండో విషయం. మూడోది ఏమున్నది, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడు ఆయన. చూడండి, ఈ మాట ఇంకో తీరు అనిపించింది. ఎట్లా అంటే వివేకం ఉన్నోనికి వివేకం ఎందుకు, జ్ఞానం ఉన్నోనికి జ్ఞానం ఎందుకు అని అనిపిస్తుంది. కానీ ఇది వివేకం ఏమిటి అంటే దేవుని గురించిన వివేకం ఉందా మనకు. ఎవరైతే దేవుని గురించి వివేకంగా ఉంటారో అంటే దేవుడు నన్ను చూస్తున్నాడని స్పృహతో ఉంటారో, జ్ఞానులు అంటే బుద్ధిహీనులు దేవుడు లేడని అనుకుంటూ అంటే దేవుడు ఉన్నాడు అని అనుకుంటూ జ్ఞానులు బైబిల్ ప్రకారం. అదే రకంగా జ్ఞానులకు ఆయన జ్ఞానము అనుగ్రహించువాడై ఉన్నాడు. ఇది మనం గుర్తెరిగి ఆయన కాలములను మార్చేవాడై ఉన్నాడు, కాలాతీతుడు ఆయన అని గుర్తుపెట్టుకోవాలి. రాజులను మార్చగలవాడు, రాజులను నియమించేవాడు. అంటే భూమి ఉన్న రాజ్యాలన్నీ యేసు ప్రభు చేతిలో ఉన్నాయి అనే విషయం ఎరిగి ఆయనకు లోబడి జీవిద్దాం. మూడోది, వివేకం అనుగ్రహించువాడై ఉన్నాడు, జ్ఞానం అనుగ్రహించువాడై ఉన్నాడు. మనము ఈ లోకంలో చాలా విషయాల్లో జ్ఞానం లేకుండా వివేకం లేకుండా నష్టం పోతాం మన ప్రవర్తనను బట్టి. యేసు ప్రభు చూపించే జ్ఞానము వివేకమును కలిగి దేవుని మహిమ కొరకు చూద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. దినము నీ కృపను బట్టి స్తుతిస్తున్నాం. నీ మహిమ కొరకు జీవించుటకు బలపరచండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.